ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్బ్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించిన బిట్ అండి ఇది. రైట్. There is many paths to success. There are many paths to success. There was many paths to success. There have many paths to success. ఎలాగ గమనించాలి? ఇది దయా లేదా ఇట్ ఇలాంటివన్నీ డమ్మీ సబ్జెక్ట్స్ అంటారండి. సబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్ని బట్టి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాల్సిన పరిస్థితి అండి ఇక్కడ. ఏంటంటే ఎలాగా సాధారణంగా సబ్జెక్ట్ని బట్టే వర్బ్ పెడతాం. కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ ఏంటో తెలియనప్పుడు ఈ దయ్య కానీ ఇట్ కానీ డమ్మీ సబ్జెక్ట్ తీసుకుంటామండి. అలాంటి సందర్భంలో ఆబ్జెక్ట్ని బట్టి పెట్టాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటండి? మెనీ పార్ట్స్, బహువచనం అండి. మెనీ పార్ట్స్, దయ్య ఈజ్ మెనీ పార్ట్స్ టు సక్సెస్. సక్సెస్కి అనేక దారులు ఉన్నాయంటండి. మెనీ పార్ట్స్ అనేది ప్లూరల్. సో ఈజ్ సెట్ అవుతుందండి, సెట్ అవ్వదు. ఆప్షన్ ఏ క్యాన్సిల్డ్ అండి. నెక్స్ట్ అండి, there are many paths to success. అండి మెనీ పార్ట్స్ సెట్ అవుతుందండి, ఉంచుదాం, డౌట్ఫుల్గా ఉంచుదాం. నెక్స్ట్ అండి, there was many paths. was సింగులర్, హీ కానీ షీక్ కానీ ఇట్కి కానీ. మెనీ పార్ట్స్ ప్లూరల్ కదా, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ అండి, there have many paths to success. హ్యావ్ తీసుకోమండి ఇక్కడ, ఓకేనా? వీటిని ఐడెంటిఫై చేయడం, వీటి కోసం మెనీ పార్ట్స్ అనే సబ్జెక్ట్ కాబట్టి యామ్ కానీ ఆర్ కానీ వర్క్ అని తీసుకుంటాం, కానీ హ్యావ్ తీసుకోమండి. రైట్, గ్రామటికల్గా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దెర్ ఆర్ మెనీ పాత్స్ టు సక్సెస్. ఇదండి కరెక్ట్.